బ్లాక్ నోడల్ ఆఫీసర్ నుంచి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఏ విధంగా మనం జీపీపీఐ డేటా ఫార్వర్డ్ చేయాలో చూద్దాం. ముందుగా నోడల్ ఆఫీసర్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ పీఐ డేటా పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇందులో మీకు ఏ జీపీ కావాలో ఆ జీపీ సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి. అప్పుడు మీకు జీపీ డిస్ప్లే అవుతుంది. ఇందులో యాక్షన్ బటన్ ఏదైతే కనిపిస్తుందో ఆ యాక్షన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు వ్యూ అండ్ వెరిఫై డేటా ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి డీసీఎఫ్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ కరెక్ట్ అని చేసేసి, అంటే మీకు ఒకవేళ ఫార్వర్డ్ చేయాలనుకుంటే డేటా ఈజ్ కరెక్ట్ అని అప్రూవ్ అండ్ ఫార్వర్డ్ డేటా అని క్లిక్ చేసుకుని ఇక్కడ బటన్ వస్తుంది, ఆ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ఫుల్లీ ఫార్వర్డ్ అని వస్తుంది. సో ఇది ఒక్కొక్క జీపీ, కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం కంప్లీట్ చేయగానే మళ్ళీ అది ఏమవుతుంటే వ్యూ గ్రామ పంచాయతీ ఆర్ ఈక్వలెంట్ ప్రాసెస్ డేటాకి వెళ్తుంది. అంటే మనం ప్రాసెస్ డేటా చూడడానికి, కానీ మనకు కావాల్సింది ఏంటి, సబ్మిట్ చేయడం. కాబట్టి ఏం చేయండి, మళ్ళీ సేమ్ యూపీఐ డేటా పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ క్లిక్ చేసి ఇక్కడ అన్ని ఒకేసారి తీసుకోండి, ఒక్కొక్కటి కాకుండా. ఎందుకంటే సింగిల్ జీపీ ఒక్కొక్కటి బదులు ఇక్కడ సెలెక్ట్ ఆల్ పంచాయతీస్ అని తీసుకొని సర్చ్ అనండి. దాంతో ఏమవుతుంటే మీకు అన్ని గ్రామ పంచాయతీ, మీకు ఏవైతే పెండింగ్ గ్రామ పంచాయతీస్ ఉన్నాయో అన్ని కనపడతాయి. ఇలా జీపీస్ అన్ని కనిపించాక యాక్షన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయండి. ఈ విధంగా ఇప్పుడు వెరిఫై పైన లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనండి. ఇలాగే ప్రతి గ్రామ పంచాయతీకి యాక్షన్ బటన్ పైన క్లిక్ చేయడం, వ్యూ అండ్ వెరిఫై డేటా పైన లాంగ్ ప్రెస్ చేయడం, లాంగ్ ప్రెస్ చేస్తే వచ్చిన ఆప్షన్స్ నుంచి ఓపెన్ న్యూ ట్యాబ్ అని తీసుకోవడం, లేదా ఓపెన్ ఇన్ న్యూ విండో. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ ట్యాబ్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇలా ఒకేసారి మనం మల్టిపుల్ గ్రామ పంచాయతీ యొక్క డీసీఎఫ్స్ని మనం ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అంటూ మనం నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ నాకు ఎన్ని ట్యాబ్స్ ఇక్కడ రెడీ అయ్యాయి. పైన చూడండి 33 ట్యాబ్స్ అయ్యాయి, ఇప్పుడు 34 అయ్యాయి. ఈ విధంగా నేను ఏం చేస్తున్నాను, అన్ని కూడా ట్యాబ్స్లో లేదుకోండి, ఇవన్నీ కూడా ట్యాబ్స్ నేను ఇప్పుడు ఓపెన్ చేశాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒకేసారి మనం మల్టిపుల్ ట్యాబ్స్లో ఉన్న వాటిని ఓన్లీ అప్రూవ్ చేసుకుంటే పోవచ్చు అన్నట్టు. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసామా యాక్షన్ బటన్ పైన, మళ్ళీ ఇక్కడికి వచ్చి డేటా ఈజ్ కరెక్ట్ ఐ అప్రూవ్ పీఐ డేటా ఇలా క్లిక్ చేసేస్తున్నాం. అంటే దీని ద్వారా ఏమవుతుంటే మనకు మళ్ళీ రిటర్న్ వచ్చి వ్యూ వెరిఫికేషన్ అంటే వ్యూ డేటాకి వచ్చి మళ్ళీ మనం ప్రాసెస్ డేటాకి వెళ్ళడం, ఈ విధంగా టైం అనేది వేస్ట్ అవ్వదు. సో డైరెక్ట్గా ట్యాబ్స్ ఓపెన్ చేస్తాం, క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఐ అప్రూవ్ డేటా ఈజ్ కరెక్ట్ ఐ అప్రూవ్ ఫార్వర్డ్ పీఐ డేటాని క్లిక్ చేస్తాం. ఈ విధంగా ఏమవుతుందంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ గ్రామ పంచాయతీని మనం ఫార్వర్డ్ చేయడానికి వీలు ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా నేను అన్నీ చేస్తున్నాను చూడండి. ఇది మీరు సిస్టంలో కూడా ఇలాగే చేయొచ్చు. మీరు కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో మీరు చూస్తున్నట్టయితే అక్కడ కూడా సేమ్, అక్కడైతే మనకు మౌస్ ఉంటుంది, ఇక్కడ మనకు మౌస్ లేదు కాబట్టి లాంగ్ ప్రెస్ చేస్తే ఆ యాక్షన్ బటన్ పైన వ్యూ అండ్ వెరిఫై డేటా పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇలా రైట్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్స్ ఎలా అయితే మనకు డిస్ప్లే అవుతాయి ఆ విధంగా డిస్ప్లే అయిన దాంట్లోంచి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని తీసుకుని ఇలా నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ వచ్చాక 1 by 1 ఆ ట్యాబ్స్ మనం ఏం చేయాలి, మనం ఓపెన్ చేస్తూ సెలెక్ట్ చేస్తూ డేటా ఈజ్ కరెక్ట్ అండ్ ఐ అప్రూవ్ పీఐ డేటా అని క్లిక్ చేస్తుంది, ఫార్వర్డ్ చేస్తూ పోతే సరిపోతుంది అన్నట్టు. అంటే టైం సేవ్ అవుతుంది దీని ద్వారా. ఇదండి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అంటే మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసే పద్ధతి.